ఈ కార్యక్రమానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవాళ ఇంతమందిని ఇక్కడ కూడగట్టడం అన్నది మామూలు మాట కాదు. నేను డిబేట్కి వెళ్ళాల ప్రతిసారి రైతు గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను రైతు స్వరాజ్య వేదికను ఉపయోగించుకునేదాన్ని. కొండలన్నకి కాల్ చేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే ఏమని తీసుకొని ప్రజల ముందు ఉంచేటువంటి దానిని. సో ఇవాళ రైతు అనేది సంక్షోభంలో ఉన్నది ముమ్మాటికి వాస్తవం. కానీ సంక్షోభానికి కారణం ఎవరు అన్నదే మూలమైనటువంటి ప్రశ్న. అసలు మూలం వెతకకుండా ఊరంతా తిరుగుతున్నాం మనం. ఇవాళ దున్నేవాడే రైతు. రైతు అనే దానికి సరి అయినటువంటి డెఫినేషన్ తెలియనటువంటి ముఖ్యమంత్రి నేను రైతు అని చెప్పుకుంటున్నాడు. ఇది సిగ్గుచేటు. కౌలు రైతులకి ఇవాళ దున్నేవాడు అంటే వాస్తవానికి భూమి లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర భూమి తీసుకొని దున్నేటువంటి వాడికి ఇవాళ రైతు బంధు రాదు అని చెప్తున్నాడు. ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికలో ఇవాళ బ్యానర్ ఐటమ్ చూసినా నేను, వరి వేసే వాళ్ళకి రైతు బంధు రాదు అని ఇచ్చినాడు. మరి ఇది ఎక్కడి న్యాయమో నాకైతే తెలియదు. అంటే ఆయన దృష్టిలో వరి పండించేవాడు రైతు కాదు అన్నది తను చెప్పినటువంటి అంశం. దీనిని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇదే ధర్నా చౌక్ దగ్గర రైతు కోసం దీక్ష చేసినటువంటి 3 గంటల దీక్ష చేసినటువంటి ముఖ్యమంత్రికి ఈడ ఊడ్చినటువంటి రైతుల విషయంలో ఇది ప్రభుత్వం చేయాల్సిన పని, అధికారులు చేయాల్సినటువంటి పనిని రైతు స్వరాజ్య వేదిక ముందు పెట్టింది. మరి ఈ ప్రజల ముందు ప్రజల విషయమే రైతు సమస్యని ప్రభుత్వం ముందు పెడితే చిత్తశుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రైతుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ఇది మీరు ఈ కార్యక్రమాన్ని ఈ రైతు స్వరాజ్యం ముందు వేదిక ముందు ప్రజా దర్బార్ ముందు పెట్టినటువంటి అంశాలను ఇమ్మీడియట్ గా సొల్యూషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇవాళ రైతు బంధు రాదు, రైతు బీమా రాదు, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఎవరికైనా వచ్చిందా అని నేను ఆర్టీఐ ద్వారా ప్రభుత్వాన్ని అడిగితే నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో కేవలం 2017-18లో మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. ఆ తర్వాత ఎన్నడూ రాలేదని ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక. ఎందుకు ఈ మాట అంటుందంటే 2017-18లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ సంవత్సరం మాత్రమే ఇచ్చి కాలం గడిపినారు. నేను నిన్న మెదక్ జిల్లా వెళ్ళిన మెదక్ జిల్లా ముఖ్యమంత్రి ఇలాకాలో 2 రైతులు దారుణంగా అసలు కట్టిక దరిద్రమంతా ఆ ఇంట్లోనే ఉన్నది. ఎందుకు ఈ మాట అంటుందంటే భూపతిపూర్లో రవికుమార్ అనేటువంటి రైతు చనిపోయినాడు. ఆ కుటుంబానికి కనీసం మినిమం పని చేసే వాళ్ళు ఎవరు లేరు. ఆల్టర్నేట్ గా తను కౌలు రైతు, వరి వేసిండు. కేసీఆర్ చెప్పినటువంటి కన్ఫ్యూజన్ మాటలకు ఆగమయ్యైన కేసీఆర్ కి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నేను నిన్న వాళ్ళ ఇంటికి వెళ్తే భార్యకి గుండె జబ్బు, కొడుకుకు పుట్టుకతోనే తనకి కాలు సరిగ్గా లేదు, ఎమ్మెల్యేతో వ్యాధితోనే బాధపడుతున్నటువంటి పరిస్థితి. 2 తల్లిదండ్రి ముసలి వాళ్ళు 70 సంవత్సరాలు వచ్చినా తల్లికి గాని తండ్రికి గాని పింఛన్ లేదు. కొడుకు కూడా పింఛన్ ఇవ్వాలి లెక్క ప్రకారంగా. ఆ ఇంట్లో ఎవరు పనిచేసే పరిస్థితి లేదు. ఇంత గట్టిక దరిద్రంలో ఉన్నటువంటి వాళ్ళను కనీసం కేసీఆర్ ఇలాకాలో అంటే ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నావో ఎవరో ఒకరు వెళ్లి వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎవరు పోలే. ఇది సిగ్గుచేటు. కేసీఆర్ ఇలాకా గజ్వేల్లో దండుపల్లిలో మరొక రైతు ఆత్మహత్య స్వామి చేసుకున్నాడు. నిన్న నేను ఆ కుటుంబాన్ని కూడా కలిసిన. ఆ పరిస్థితి కూడా ధరణి వెబ్సైట్ చేసిన తప్పిదం వల్ల ఆ కుటుంబంలో ఉన్నటువంటి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు అనంటే తన తండ్రి సంవత్సర కాలం పాటు ధరణి వెబ్సైట్ లో తన భూమిని తీసేసినందుకు అధికార చుట్టూ తిరిగి కాళ్లకు చెప్పులు కూడా అరిగితే తను ఆ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి సంవత్సరం కాక ముందుకే కొడుకు చచ్చిపోయాడు. మరి వాళ్ళ కుటుంబాన్ని ఎవరు కాపాడాలి? ఆ కుటుంబాన్ని ఎవరు చూడాలి? మరి ప్రభుత్వమే కదా ఆదుకునేది. కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పాల్సుకున్నా, ఎక్కడో చనిపోయినటువంటి రైతుల కోసం పట్టుబడాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి మన వంతులో కూడా చెయ్యాలి. వాళ్లకు 3 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తానని చెప్తున్నారు కదా, అది కూడా ఇవ్వలే, మాయ మాటలతోనే చేస్తారు. మరి ఈడ ఉన్నటువంటి ఇంతమంది రైతు కుటుంబాలు మీ కళ్ళ ముందున్నాయి. వీళ్ళని ఫస్ట్ కాపాడు. తన తల్లికి గాజులు పెట్టానంట, పిల్ల తల్లికి గాజులు చేపిస్తున్నానంట. ఇట్లా ఉన్నది ముఖ్యమంత్రి ముచ్చట. ఆలోచన చేయండి అక్క చెల్లెలారా. మీరందరూ కూడా ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే ఏ కులము ఏ మతము ఏది లేనటువంటి వాడు రైతన్న ఒక్కడే కాబట్టి మీ మహిళలు తలుచుకుంటే మనం తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు కాబట్టి మనమందరం ఐక్యంగా ఉందాం. ఈ రైతు స్వరాజ్య వేదిక ఏ కార్యక్రమాన్ని తీసుకున్న రైతుల కోసం, ఏ పోరాటానికైనా దేనికైనా నేను సైతం మీకు తోడుగా వస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతన్న రాజు కావాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని
రైట్ ఆర్ రాంగ్ అని తర్వాత మేము చెప్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.